నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు మన ఈ వీడియోలో దోసపిండితో పునుగులండి. మిగిలిపోయిన కొంచెం దోసపిండితోనే నేను పునుగులైతే ఈరోజు వేసుకున్నానండి. ఎంతో హెల్తీగా టేస్టీగా మనం ఇంట్లోనే దోసపిండితో పునుగులైతే వేసుకోవచ్చండి. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఎంతో హెల్తీ టేస్టీ దోసపిండి పునుగులైతే నేను చేసుకోబోతున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం నేను 1 కప్పు దోసపిండిని అయితే తీసుకున్నానండి. ఇది 2 రోజులు పులిసి ఉన్న దోసపిండి. పులిసిన దోసపిండి అయితే పునుగులన్నవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులోకి ఒక ఆనియన్ నేను కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా, చిన్న అల్లం ముక్క తరిగి పెట్టాను, క్యారెట్ ఒకటి తురిమి అయితే పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర. ఇవి వేసుకుంటే పునుగులు అనేవి చాలా బాగుంటాయండి. మనం ఇవి వేసుకోకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకోకపోయినా బాగుంటాయి, వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. టేస్టీకి తగ్గట్టు మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇందులోకి నేను రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. రవ్వ యాడ్ చేయడం వల్ల పునుగులు అనేవి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. నేను 2 టేబుల్ స్పూన్ రవ్వనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇది గోధుమ రవ్వ అండి. బాగా కలుపుకున్నాక మనము 30 మినిట్స్ అయితే పక్కనైతే మూత పెట్టి ఉంచుకోవాలి. అది అరగంట సేపు మూత పెట్టి అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి అరగంట తర్వాత అయితే ఒకసారి చూద్దాం. ఇదిగోండి, బాగా రవ్వ అయితే నానిపోయింది. కొంచెం గట్టిగా ఉందండి. రవ్వ వేయడం వల్ల కొంచెం గట్టి పడుతుంది. ఒక్కసారి కొంచెం వాటర్ కలుపుకొని మనం కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం పునుగులు అయితే వేసుకోవడమేనండి. దానికోసం నేను కడాయి పెట్టి ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదనేది కొంచెం అయితే వేసి చూశానండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవడమేనండి. నేను అప్పుడప్పుడు పిల్లల కోసం ఇలా చేస్తూ ఉంటాను. చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి ఈ పునుగులనేవి. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా పునుగులు అనేది చేసుకోవచ్చు. నేను ఇందులోకి వంట సోడా కూడా వేయలేదండి. వంట సోడా మనం వేయకపోయినా కూడా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. నేను నిజంగానే చెప్తున్నాను. చాలామంది వంట సోడా వేసి అయితే పునుగులు చేసి పెట్టారు. నేను యూట్యూబ్లో అయితే చూశాను. నేను ఎలాంటి వంట సోడా కూడా వేయలేదు. మీరు చూశారు కదా, నేను మామూలుగానే చేసుకున్నాను. ఇలా కూడా చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. మనం వంట సోడా వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తూ ఉంటాయి. వంట సోడా వేయవలసిన అవసరమే లేదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనమైతే టిష్యూ పేపర్లోకి అయితే తీసుకోవాలి. కొంచెం దోసపిండి అయినా కూడా చాలా పునుగులు అయితే అవుతాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం కొంచెం కొంచెం దోసపిండి ఉండిపోతూ ఉంటుంది. అవి అట్లు వేస్తే ఎవరికి సరిపోవు కాబట్టి మనం ఒక్కసారి ఇలా ట్రై చేస్తే చాలా ఎక్కువైతే అవుతాయండి పునుగులన్నీ. మాత్రం మనం క్యారెట్, ఆనియన్స్, రవ్వ కూడా కలిపాం కాబట్టి కొంచెం ఎక్కువైతే పునుగులు అయితే అవుతాయి. చక్కగా కలుపుకుంటూ అన్నీ కూడా నేను వేసుకున్నాను. ఇలా చేసి పెడుతూ ఉంటే పిల్లలు ఇష్టంగా తినేస్తూ ఉంటారండి. నేను మొత్తం 3 సార్లు అయితే వేసానండి. మీరు చూశారు కదా, కొంచెం దోసపిండే అయినా చాలా ఎక్కువ పునుగులు అయితే అయ్యాయి. మన ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్ అయితే అన్నీ పెడుతున్నాను హెల్తీగా. ఒక్కసారి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ ఆంధ్ర అమ్మాయిని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అన్నీ అయితే రెడీ అయిపోయి నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. చూడండి, కొంచెమైనా ఎన్ని పునుగులు అయ్యాయో మీరే చూస్తున్నారు కదా. పునుగులు అయితే రెడీ అయిపోయాయి. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఎంతో టేస్టీ హెల్తీ
హెల్తీగా ఇంట్లోనే దోసపిండి పునుగులు అయితే నేను చేసుకున్నాను. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.